మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించి గజమాలతో సత్కరించారు. మరిగూడ బైపాస్ నుండి మొదలైన అభిమానుల కోలాహలం క్లాక్ టవర్ చౌరస్తా వరకు వేలాది మంది అభిమానుల మధ్య మరోసారి విజయోత్సవ ర్యాలీని తలపించేలా కొనసాగింది. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా ఆందోళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నల్గొండ జిల్లా కేంద్రానికి బయలుదేరే క్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని ఆదరించిన మీ అభిమానానికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నానని అనడంతో కాంగ్రెస్ శ్రేణులు కేరింతలు కొట్టారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి పేదవాణ్ణి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. నల్గొండలో ప్రతి రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు జిల్లాలో ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. బెల్ట్ షాపులు ఊహించడంతో పాటు గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తామని అన్నారు. 10 ఏండ్ల నియంత పాలన పోయి నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇక నుండి ప్రతి పేదవాడి సంతోషంగా బ్రతికేలా కాంగ్రెస్ పాలన ఉంటుందని అన్నారు. 5 సార్లు 4 సార్లు ఎంత మెజార్టీ వచ్చిందో 5వసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి తప్పకుండా ఈ నమ్మకాన్ని వమ్మ చేయకుండా గత 20 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నారో రాష్ట్ర మంత్రిగా ఆ రోజు మంత్రివర్గంలో ఉండి కూడా తెలంగాణ కోసం కొత్త పార్టీని నిర్మించారు. కానీ ఈసారి 5 సంవత్సరాలు మంత్రిగా మన ప్రాంతాన్ని మీరు పెట్టుకున్న ఆశల్ని ముఖ్యంగా రైతులకు సంబంధించిన శ్రీశైలం సొరంగ మార్గం కానీ మాధవరెడ్డి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు సంబంధించి మెయిన్ కేరాలకు లైనింగ్ తో పాటు అన్ని కాలువలకు కూడా లైనింగ్ చేయించి మొత్తం కూడా రైతులకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం. గతంలో మన కాన్ఫరెన్స్ లో దాదాపు ప్రతి 2 ఊర్లకు ఒక ఊరికి సబ్స్టేషన్ కట్టించారు. మిగిలిపోయిన 30 ఊర్లకు కూడా వచ్చే 6 మాసాలలో ప్రతి ఊరికి కూడా సబ్స్టేషన్ ఉంటుందని చెప్పి అందరూ కూడా పాటిస్తారు. మిగిలిపోయిన 1-2 ఊర్లకే డాంబర్ రోడ్లు లేవు. అన్ని ఊళ్ళో కూడా డాంబర్ రోడ్లే. కాకపోతే ఈ 10 ఏళ్లలో ఆ డాంబర్ రోడ్డు మీద మట్టి పోసుకున్నాం. ఒక మినిమం కోటే లేదు. మొత్తం కూడా గుంతలు మారిపోయినాయి. మొన్న మీ అందరూ చూశాను, మంత్రిగా చార్జ్ తీసుకున్నప్పుడు మొట్టమొదటి సంతకం దేవే పెట్టా నేను దాదాపు 90 కోట్ల రూపాయలతో మొదటి సంతకం పెట్టినా అంటే మీరు అర్థం చేసుకోవాలి. మన కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి సమస్య కూడా వచ్చే సంవత్సరం వరకు ప్రతి ఊరికి మన నరసింహ నుంచి కురంపల్లి కానివ్వండి, నరసింహ గుండపల్లి ఆ రోడ్డుకి కురంపల్లి చండూరు రోడ్డు డబల్ రోడ్ కానివ్వండి, ఇంకా మోర్లపల్లికి వెళ్ళి తిప్పటి అక్కడ నగరపల్లి రోడ్డు దాన్ని కూడా డబల్ రోడ్ వేసాం ఈ రోజు. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగించే గ్రామాలలో ఇబ్బంది అవుతున్నది. 5 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఆ కాలువలతో పాటు ఏఎంఆర్పి కాలువలతో కింది వరకు నీళ్లు వస్తున్నాయా అంటే ఆ నీళ్లు కూడా రావట్లేదు. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం 9,000 కోట్ల మంది ఆ రోజు మొదలుపెట్టి 13,000 కోట్లు ఖర్చు పెట్టిన శ్రీశైలం సొరంగ మార్గాన్ని రాబో 3 సంవత్సరాల్లో పూర్తి చేపించి మీ అందరూ కూడా సాగర్ ఆయకట్టు కింద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి ఒక్క ఎకరానికి సాగునీరు తెస్తారని మీ అందరూ కూడా మాట ఇచ్చుకుంటూ ఎక్కువ హామీలు ఇవ్వలేదు. అందరికీ నా గురించి తెలుసు, మీ గురించి తెలుసు. అందరూ కూడా కుటుంబ సభ్యులా ఉన్నాం. ఈ 5వసారి బాధ్యతతో ఇంకా కూడా రాత్రి కష్టపడి ఇక్కడ వారానికి 2 సార్లు నల్గొండకు వచ్చుకుంటూ ప్రతి గ్రామాన్ని కూడా పర్యటిస్తూ అటు రాష్ట్ర మంత్రిగా సెక్రటరియట్ లో ఉన్నా, మినిస్టర్ క్వార్టర్లో ఉన్నా, హైదరాబాద్ ఇంట్లో ఉన్నా 3 పిఏ నెంబర్లు ఇస్తాను మీకు. నా నెంబర్ అయితే మీ దగ్గర అందరి దగ్గర ఉన్నది. ప్రతిరోజు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా 3-4 ఇళ్లలో మా పిఏలు కానీ నీరు కానీ 24 గంటలు అందుబాటులో ఉంటాం. గతంలో మాదిరిగా ఫుల్ టైం ఇక్కడ వారానికి 5 రోజులు 6 రోజులు లేకపోయినా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించాలి. రాష్ట్రంలో తెలంగాణలో ఇలా తెలంగాణ వచ్చింది మన 4 కోట్ల మంది బాగుపడతారు. కాకపోతే ఎక్కడ కూడా బాగుపడలేదు. సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల తప్ప ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉన్నది. అంటే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లు వేయడంతో పాటు ఒక సీనియర్ నాయకుడిగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా మీ అందరితో ఈరోజు మన నాయకుడు ఇలా భువనగిరి కిల్లాపై
40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేసిన 40 ఏళ్ళకి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఇక్కడ. మీరు చూసారు పోయిన 5 ఏళ్ళు ఎమ్మెల్యే లేకపోతే మీరు ఎంత బాధపడరు చూసారు కదా. బాధపడ్డా ఇప్పుడు పీడ పోయిందా? పీడ పోయింటే మళ్ళా మాట ఎత్తికి ఇక. ఎందుకంటే ఇవాళ 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు. ఎమ్మెల్యే లేకుండా ఇవాళ అనిల్ రెడ్డి గారు పోయినసారి ఓడిపోయినా మళ్ళా కార్యకర్తలు ఆయన ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండి ఇవాళ మంచి మెజార్టీతో గెలిపించి మొదటిసారి వచ్చిన సందర్భంగా వారికి మీ అందరి పక్షాన అనిల్ రెడ్డి గారికి భవిష్యత్తులో వారు నేను ఏ విధంగా అంచెలంచెలుగా వెళ్ళినారో ఇవాళ ఆయన కూడా పబ్లిక్ మనిషిగా తప్పకుండా ఫ్యూచర్ లో నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో ముఖ్య నాయకుడు అయిపోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అయిపోయింది మా పండుగ. 5 సార్లు గెలిచాం, ఎంపీగా గెలిచాం. ఈ 5 ఏళ్ళు ఉంటాం. ప్రతి పేదవారి గుండెల్లో ప్రతి పేదవారి కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాం. కన్నీళ్లు రాకుండా ప్రతి పేదవారికి వచ్చే 6 మాసాల్లో ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తారని అందరూ కూడా మాట్లాడుతున్నాం. ఒక్క ఇళ్ళ కట్టినా వాళ్ళు 5 ఏళ్ళలో ఏం చేసినట్టు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పైన మాజీ ఎమ్మెల్యే ఈ పక్కకున్న ఖాళీ స్థలం ఎలక్షన్ కోడ్ ఉండే. ఎలక్షన్ కోడ్ ఉంటే అది గవర్నమెంట్ వేరే ఉంది, కార్పొరేషన్. ఆయన సూర్యాపేట పొటాపొటి మెజార్టీతో గెలిచిన వారు 15 మంత్రిగా ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ కూలగొట్టి రాత్రి టెండర్ పెట్టించి ఆ కాంప్లెక్స్ కట్టుకుంటున్నట్టు వాళ్ళు. అది నాకు ప్రచారం తెలిస్తే ఇవాళ ముద్ర పోతే వాళ్ళ కార్పొరేషన్ ఎండీ వచ్చిన వేరే ఉంది కార్పొరేషన్. ఏం చేసేవాళ్ళ సార్ ఏం చేయమంటే సార్ ఆ కర్మాత్మన్నారు క్యాన్సల్ చేసి టెండర్ అని చెప్పిన ఎమ్మెల్యే టెండర్ భారతులు మాయమైనాయి. 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా గతం గవర్నమెంట్ పోకుండా రౌడీజం బంద్ లేకుండా ఎక్కడ లేకుండా వేసిన ఈ రోజు చెప్తున్నా నల్గొండలో 25 ఏళ్ళు ఒక లెక్క, ఇప్పటికే ఒక లెక్క. ఇసుక దందా వైన్ షాపులు చెప్తున్నా. వైన్ షాప్ ఓనర్లకు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రివ్యూగా చెప్తాను. ఎట్టి భర్త బంద్ బెల్ట్ షాపులు కూడా లేకుండా ఇవాళ దీనికనే మన భవిష్యత్ గుడి ఉన్నది. వాసవి కన్యక భవిష్యత్తు మినిస్టర్ గా ఉన్నప్పుడు స్పేస్ పెట్టి గుడి కట్టిస్తే దాని వెనకనే దాని ఎదురుగా మాంసం షాప్ పెట్టాడు. అసలు ఒక లెక్క లేదు, పత్రం లేదు. అందుకనే ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ చూస్తాం. అందుకనే చెప్తాను ఇవాళ నల్గొండ టౌన్ లో ఈ రోజు మీ అందరికి చెప్తున్నా 24 గంటలు అందుబాటులో కాదు. ఇక ముందు రౌడీజం బంద్ అని చెప్తున్నా. ఒకటే మాట, కబ్జాలు బంద్ అయితే న్యాయమైన నిజమైన పరిపాలన. ఇక ఎవరైనా సరే మీరు నల్గొండ కాంతి ప్రజలంటే మీరు కాలం వేసుకుని తిరిగే వరకల్లా మండలి వరకు ఎట్లుండే ఈ రోజుకెళ్ళి మళ్ళా కూడా హైదరాబాద్ లో సెక్రటరియట్ లో 5వ ఫ్లోర్ లో నా ఛాంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా సపరేట్ గా నల్గొండ కాంతి ఒక పిల్లే ఉంటాడు. మీరు హాస్పిటల్ పోవాలన్నా, మీ పిల్లలు అడ్మిషన్ కావాలన్నా, మీరు ఏ బాధలో ఉన్నా అక్కడ పోతే హైదరాబాద్ లో రోడ్ నెంబర్ 12లో మన ఇంటి దగ్గర మినిస్టర్ క్వార్టర్స్ లో క్వార్టర్ నెంబర్ 4 నెంబర్లో క్వార్టర్ నెంబర్ లో 24 గంటలు ఎవరైనా మీరు అక్కడికి రావచ్చని చెప్తున్నాం. ఎందుకంటే మీరు గతంలో వాళ్ళగా సార్ రోజు వస్తున్నాయి, ఇప్పుడు సార్ దొరుకుతుంది అనుకోవద్దు. మీరు అక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చిన ఒక రోజు ముందే ఇంకో అందరూ కూడా 11, 12, 13 ఒక ఫ్లోర్ అంతా ఉంటుంది మనకి. కాబట్టి మీరు ఎవరైనా అక్కడికి రావచ్చని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా 2-3 రోజులు మళ్ళా వస్తాను. అందరూ చెప్తా మన ఎమ్మెల్యే గారు అన్ని హామీ మొన్ననే ఇరిగేషన్ రివ్యూలో మన జిల్లాకి వెళ్ళి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. అందుకే పాటు పూర్తి చేస్తే పక్కకే 95% అయిపోయింది. 100 కోట్లు పెడితే 50,000 ఎకరాలకు రైట్ సైడ్ లో గుట్టంగా మొత్తం వస్తాయి. లెఫ్ట్ సైడ్ నల్గొండ మండలం విషంపల్లి ఆ ఏరియా అంతా కూడా ఏఎంఆర్పి నీళ్ళు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్ నేనే తోపించిన 100 కోట్లు పెట్టి. కాకపోతే దీన్ని పూర్తి చేయమంటే వెంకటరెడ్డికి ఎక్కడికి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పెట్టాడు. 6 మాసాలలో ఎల్లాడ ప్రాజెక్టు కూడా పూర్తి చేపిస్తారని మీ అందరూ కూడా ఆకలిస్తూ మళ్ళా చెప్తున్నా. నా గురించి ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఇవాళ అదృష్టం కొద్ది తెలంగాణ ప్రజలు మళ్ళా ఇవాళ నియంత్ర భావాలను వదిలించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ వచ్చే 10 సంవత్సరాలు 20 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.
20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి సోనియా గాంధీ ఏదైతే కోరుకుందో ప్రజల తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, తల్లి కొడుకు బిడ్డల పాలన పోయిందిగా ప్రజలు పాలించుకునే రోజులు వచ్చాయి కాబట్టి మీ అందరూ కూడా నిరంతరం అండగా ఉండి సేవ చేస్తారని మీ అందరూ కూడా ఆలోచించుకుంటూ ఎవరు కూడా ఇలాంటి ఇక ముందు ఇక్కడ కూడా మీరు ఎక్కడ నిరాశ చెందొద్దు. మీ అందరూ చెప్తారా 10 ఏళ్ళు ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఒక రేషన్ కార్డు కొనియలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ముఖ్యమంత్రి అయినా మొదటి 2వ రోజే క్యాబినెట్ లో తీర్మానం చేశాం, బస్సులలో మహిళలు ఉచితంగా పోతారు లేదు. ఇప్పుడు టికెట్ తీసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు. ఇక ఆ రోజు ఏం చేశాం? 10 లక్షల వరకు. నాకు నిన్న ఆయన ఫోన్ చేసిన ఊరికెళ్ళి నాకు గుడ్డ ఆపరేషన్ కావాలి, పైసలు కావాలి. ఆ కాలం మీద నేను ఇచ్చే రోజులు పోయినాయి. అపోలో హాస్పిటల్ పోయి నా పేరు చెప్పు ఆరోగ్యశ్రీ అని చెప్తే 10 లక్షలు ఉచితంగా అని చెప్పించారు.